ఓకే మార్గం ఏమైనా ఓకే స్టాప్ ద టైం. స్టాప్ ది క్లాక్. yes పక్కా yes ఆలోచించుకోండి. 10 సెకండ్లు ఉన్నాయి. 7 6 5 4 3 2 1. మొసలి, పులి, కప్ప ఈ జంతువుల్లో దేన్ని మంజీర వన్యప్రాణి సంరక్షణాలయం వద్ద అంతరించిపోకుండా సంరక్షించారు అనే ప్రశ్నకి మీరు మొసలిపై 4 లక్షలుంచారు, పులిపై 4 లక్షలుంచారు, కప్పని వదిలేశారు. క్విక్ చేంజ్ అవకాశం లేదు, వాడేసుకున్నారు కాబట్టి. సో శ్రీనివాస్ గారు, శ్రీరూప గారు, అంతరించిపోయే జీవజాతుల్లో కప్ప లేదని మీ అభిప్రాయం. సో అటు మొసలి లేదా పులి అయి ఉండొచ్చు అనుకున్నారు. రైట్, ముందడుగు వేయండి. మీ డబ్బులు ఏమవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ 8 లక్షల్లో 4 లక్షలు మొసలిపై, 4 లక్షలు పులిపై ఉన్నాయి. కప్పపై మీరేం పెట్టలేదు. లెట్స్ సీ ఏది టాప్, ఏది డ్రాప్. శ్రీనివాస్ గారు, శ్రీరూప, మీ అనుమానానికి మరొక 4 లక్షలు బలైపోయాయి. మీరు కప్ప అంతరించిపోయే జీవజాతుల్లో లేదు అని అన్నారు, అది గట్టిగా నమ్మారు. బట్ ఇక్కడ 4 లక్షలతో నెక్స్ట్ క్వశ్చన్కి చేరతారా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా అనే ప్రశ్న వచ్చింది. చాలా దగ్గర వరకు వచ్చారు మీ 7వ ప్రశ్నకి. ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఏది టాప్, ఏది డ్రాప్. ఆటలో మీరు ఆటలో ఉన్నారు. చివరి ప్రశ్నకి చేరుకున్నారు. మొసలి సరైన సమాధానం. 4 లక్షల రూపాయలు ఆ సమాధానంపై పెట్టారు మీరు. మంజీర హైదరాబాద్ లో ఉంటారు. ఏ నీళ్లు తాగుతారు సార్ మీరు? ఏ నీళ్లు తాగుతారు సార్? మొసలి అందులోనే ఉంటది అనుకోలేం కదండి. పులి ఎక్కడ ఉంటది సార్? పులి మంజీరలో ఉంటదా సార్? కదా, ఒక్కోసారి మనకు తెలిసినవి కనిపించవు కదా. మంజీర నీళ్లు తాగి ఆ పని ఎలా చేశారు సార్? పులికి 4 లక్షల రూపాయలు ఎలా ఇచ్చారు సార్? నేను అప్పటికే అలా అంటే వైట్ టైగర్ అంతరించిపోతుంది. 1974లో ఈ వన్యప్రాణి సంరక్షణాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంజీరా నదిలో ఏర్పాటు చేసింది. రైట్, శ్రీనివాస్ గారు, శ్రీరూప గారు, కంగ్రాచులేషన్స్. మీరు చేరుకున్నారు మీ చివరి ప్రశ్నకి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. 7వ ప్రశ్న, వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గేమ్ కంప్లీట్ చేయడానికి. రైట్, మీరు ఈ చివరి ప్రశ్నకి చేరుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కాసేపు దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశం ఇద్దాం. వీళ్ళు కూడా చాలా సాధారణ పార్టిసిపెంట్స్ లాగానే మేము ఇక్కడికి వస్తామో లేదో, ₹1 కోటి నిజంగా ఇస్తారో లేదో అనే అనుమానంతో ఇక్కడికి వచ్చారండి. కానీ ఇది నిజం అని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అలా మీరు కూడా రావాలి అంటే నేను మీకు SMS అవకాశం ఇస్తాను. మీ ఆప్షన్స్: ఏ తెలుగు, బి హిందీ, సి తమిళ్, డి కన్నడ. ఇక మీ ప్రశ్న: వీటిలో ఏ భాషకి సంబంధించిన చిత్ర రంగాన్ని బాలీవుడ్ అని పిలుస్తారు? ఆన్సర్ సింపులే, నాకు తెలుసు. మరి మీరేం చేయాలి? వెంటనే మీ సెల్ ఫోన్స్ తీసుకుని మాకు SMS పంపించేసేయాలి. KAK అని టైప్ చేయండి. మీ ఆప్షన్ లెటర్ ABCD లో ఏదైనా టైప్ చేసి స్పేస్ మీ పేరు స్పేస్ మీ ఊరు టైప్ చేసి 58585కి SMS పంపించండి. రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల అలా మాకు అందిన SMS నుంచి ర్యాండమ్ గా 5 విజేతల్ని ఎంపిక చేసి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విజేతలు ఎవరో తెలుసుకోవాలంటే ఎల్లుండి మీరు మా వెబ్సైట్ విజిట్ చేయాలి. మా వెబ్సైట్ అడ్రస్ www.sunnetwork.in/1 సో SMS పంపిస్తే ఇక్కడికి వచ్చే అవకాశం మీ సొంతం అవుతుంది. జస్ట్ ట్రై, గో అహెడ్, సెండ్ ది SMS. మరి ప్రస్తుతం మీరు వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండిలో ఎక్కడున్నారో చూద్దాం. జర్నీ స్టాటిస్టిక్స్ ప్లీజ్. 4 లక్షలతో ఉన్నారు
6 ప్రశ్నలు పూర్తి చేసుకుని చివరి ప్రశ్నకి చేరుకున్నారు. 7వ ప్రశ్నకి. అయితే ఇక్కడ ఒక చిన్న మార్పు జరుగుతుంది. క్విక్ చేంజ్ ఉండదు. ఇప్పటి వరకు మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తూ వచ్చాం, కానీ ఈ ప్రశ్నకి కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అవి 2. మరొక మార్క్ పడిపోతుంది. మీ ఆప్షన్స్ కేవలం 2 మాత్రమే మిగిలాయి. మీకు తెలిసినట్టుగా గేమ్లో రూల్ 1 ఎప్పుడు ఖాళీగా ఉండాలి. ఏదైతే మీరు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అని నమ్ముతారో దానిపై మాత్రమే మీ డబ్బు పెట్టాల్సింది. So are you ready to face your 7th question? Yes. Ready? Yes. All the best to you. Categories చూసేద్దామా? Yes. Yes. Let's see the categories. Categories please. వస్త్రాలు, నదులు. నదులకు నదులు. వెళ్దాం. నదులు. నదులు. ఇంకెక్కువ ఆలోచన అక్కర్లేదంటారు. నదులు. మీ ఆవిడకి వస్త్రాల గురించి పెద్దగా తెలియదు కదా, షాపింగ్లు అవి చెయ్యదు కదా. నిజమే. సో నదులకు సో నదుల గురించి బాగా తెలుసు అంటారు. దాని మీద ఇది బెటర్. అంతేనంటారా? నదులు. Yes. ఆల్ రైట్, మీరు ఎంచుకుంటున్న కేటగిరీ నదులు. నదులకు సంబంధించి మీ ఆన్సర్ ఆప్షన్స్: కృష్ణ, తుంగభద్ర. మరి ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: రామాయణ కావ్యంలో ఏ నదిని పంపా నది పేరుతో పిలిచేవారు? కృష్ణ, తుంగభద్ర. ఆలోచించండి. మీ టైం స్టార్ట్ అయింది. తుంగభద్ర పెట్టామా? పంపా నది. శబరిమల. శబరి. ऐसी सॉन्ग दे दे. తుంగభద్ర. పంపా నది. కృష్ణ అని నేను ఎక్కడ విన్నట్టుగా లేదు. 40 seconds more. రామాయణ కావ్యం. తుంగభద్ర పంపా నది అంటే తుంగభద్ర అయిందచ్చేమో. ఓకే. 30 సెకండ్లు ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచించండి. 7వ ప్రశ్న. కృష్ణ తుంగభద్ర కాదు కదా. అనే అనిపిస్తుంది. 20 seconds more. తుంగభద్ర. తుంగభద్ర. పంపా నది. శబరిమల. గోదావరి. 10, 9, 8, 7, 6, 5, 4. శ్రీనివాస్ అండ్ శ్రీరూప, శ్రీ స్క్వేర్. రామాయణ కావ్యంలో ఏ నదిని పంపా నది అనే పేరుతో పిలిచేవారు అన్న ప్రశ్నకి కృష్ణపై మీరు ఏమీ పెట్టలేదు. తుంగభద్రపై మీరు ఇప్పటి వరకు తీసుకొచ్చిన 4 లక్షల రూపాయలని పెట్టారు. ఇక్కడ మీకు క్విక్ చేంజ్ లేదు, మరొక అవకాశం కూడా లేదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అయితే కనుక 4 లక్షలు మీ సొంతం. రాంగ్ ఆన్సర్ అయితే కనుక 0. కానీ అలా మిమ్మల్ని పంపించడం మాకు ఇష్టం లేదు. మీరు రాంగ్ ఆన్సర్ అనుకుంటున్నటువంటి ఈ ఆప్షన్ పై సన్ నెట్వర్క్ మీకోసం 1,00,000 రూపాయల్ని ఉంచుతుంది. కెన్ ఐ హ్యావ్ ద లాక్స్ ప్లీజ్? థ్యాంక్ యూ. ఈ 1,00,000 రూపాయలు మీరు గెలవాలనే ఉద్దేశంతో చివరి మజిలీ వరకు, చివరి ప్రశ్న వరకు మీరు వచ్చారు కాబట్టి కృష్ణా నదిపై మేము ఉంచుతున్నాం. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. అయితే 4 లక్షలు లేకపోతే 1,00,000 ముందడుగు వేయండి. రామాయణ కావ్యంలో పంపా నదిని ఏ పేరుతో పిలిచేవారు? ఏది కరెక్ట్ ఆన్సర్, ఏది రాంగ్ ఆన్సర్, ఏది టాప్, ఏది డ్రాప్? Congratulations! Thank you. Thank you so much. You made it! Good job, Shrirupa. Congratulations, Srinivas Rao garu. Thank you so much. 4 లక్షలు గెలుచుకున్నారు మీరు. కంగ్రాచులేషన్స్. తుంగభద్ర రైట్ ఆన్సర్. అండ్ ఈ ప్రైజ్ మనీని మీకు స్పాన్సర్ చేస్తున్నారు
డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్. థ్యాంక్ యూ. శ్రీ స్క్వేర్ శ్రీనివాసరావు శ్రీరూపకి శ్రీ లక్ష్మి కటాక్షం వచ్చింది. అండ్ అలాగే వివెల్ వారి గిఫ్ట్ హ్యాంపర్ కూడా మీకోసం. థ్యాంక్ యూ. వెరీ నైస్ అండి. ఎంత టెన్షన్ పడ్డాము చాలా అంటే టెన్షన్ పడ్డా. రియల్లీ గుడ్ షో ఇది. ఎలా అంటే అసలు నార్మల్ పీపుల్కి ఇది రీచబుల్. మంచి ప్లాట్ఫామ్. గుడ్. Yes. అలా టీవీ ముందు కూర్చునే వాళ్ళు ఎవరు నమ్మరండి, వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. బట్ ఇక్కడికి వచ్చిన మీలాంటి వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా ఇది గొప్ప ఎక్స్పీరియన్స్. 4 లక్షలతో ఏం చేస్తారండి? కార్ అయితే ఆల్ రైట్, కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. చిలకా గోరింకల్లా చక్కగా ఉన్నారు, మంచి కోఆర్డినేషన్ తో. ఎప్పుడు ఇలాగే నవ్వుతూ చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా ఉండండి. థ్యాంక్ యూ సో Thank మచ్ you అండి. so నైస్ much. మీటింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ bye bye. Thank you and bye. Enjoy this moment. Yes. Thank you so much. కోటి రూపాయలు, అదేదో విక్రమార్కుడి కథలో లాగా ప్రతిసారి బేతాళుడు తిరిగి చెట్టెక్కినట్టు కోటి రూపాయలు గెలుచుకోవాలని ఆస్తి ఇక్కడికి వస్తున్నారు. కానీ ఎంతో కొంత గెలుచుకుని ఇక్కడి నుంచి వెళ్తున్నారు. ఇందాక వచ్చినటువంటి ఆ చక్కటి జంట శ్రీ స్క్వేర్ శ్రీనివాస్ అండ్ శ్రీరూప 4 లక్షలు గెలుచుకున్నారు. ఇక్కడి నుంచి ఆనందంగా వెళ్ళారు. కానీ కోటి రూపాయలు తిరిగి ఇక్కడికి వచ్చేస్తాయి. ఈ కోటి రూపాయలు ఎవరన్నా గెలుచుకుంటే మొదటగా ఆనందించేది నేను, వారికంటే ఎక్కువ. మరి అలాంటి పార్టిసిపెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు నెక్స్ట్ సెట్ ఆఫ్ పార్టిసిపెంట్స్. తండ్రి కూతుళ్ళు జోస్ కలనూర్ అండ్ క్రిస్టీ ఫ్రమ్ హైదరాబాద్. హలో క్రిస్టీ, హౌ ఆర్ యు? Fine. హలో మిస్టర్ జోస్, హౌ ఆర్ యు? సో క్రిస్టీ, ఎలా ఉన్నావు క్రిస్టీ? I'm fine, very fine. జోస్ గారు, హౌ ఆర్ యు సార్? I am also okay, ma'am. కోటి రూపాయలు అంటే చాలా ఎక్కువ సార్. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని విన్నాను. ఎక్కడ వర్క్ చేస్తున్నారు సార్? నేను పోస్టల్ డిపార్ట్మెంట్ లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ గా హైదరాబాద్ లో పనిచేస్తున్నాను. ఆల్ రైట్. అండ్ క్రిస్టీ, నువ్వేం చదువుతున్నావు? నేను ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. చదువు అయిపోయిందా? అయిపోయింది. అంటే ఫాదర్ కదా, డాటర్ కదా, చిన్న కుట్టి కావాలనుకున్నాను. లేదు, ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. 5 months నుంచి వర్క్ చేస్తున్నాను. రైట్, ఈ మధ్యనే ఉద్యోగంలోకి చేరాం. ఓకే, 1 crore ఎంత ఇంపార్టెంట్ సార్ మీకు? ఈ క్రోర్ వస్తే ఏం చేస్తారు? ఈ క్రోర్ కోసం నేను ఎప్పటి నుంచో కలగంటున్నాను. నేను వస్తే ఒక డ్రీమ్ హౌస్ ఏర్పాటు చేసుకోవాలని, మరియు ఒక డ్రీమ్ హౌస్ మా అమ్మాయికి ప్రెజెంటేషన్ గా ఇద్దామని నేను కోరుకుంటున్నాను. ఓ వావ్, మీకు ఒక ఇల్లు, మీ అమ్మాయికి ఒక ఇల్లు. Yes, yes. వండర్ఫుల్. ఒకటే డాటరా? ఒకటే డాక్టర్, ఒక ఒక అబ్బాయి. బ్రదర్. ఒక బ్రదర్. మరి అబ్బాయికి ఇవ్వరా సార్? అబ్బాయికి మా ఇల్లే అబ్బాయి ఇల్లు అవుతుంది కదా. అచ్చా, చాలా. సో మీ డ్రీమ్ లో మీ Yes. అబ్బాయి కూడా బాగా ఇచ్చేస్తారు. వండర్ఫుల్ సార్. బట్ ఇప్పుడు ఇక్కడ మీ ఇద్దరు రావడం ఒక ఎత్తు అయితే, ఈ క్షణం మీరు కోటీశ్వర్లు అయిపోయారు. అదిగో మీ కోటి. జస్ట్ గో ఫీల్ ఇట్. దట్స్ యోర్స్ క్రిస్టీ, దట్స్ యోర్స్. థ్యాంక్ యూ. భద్రంగా చూసుకోండి. ఈ కోటి రూపాయల ప్రైజ్ మనీని మీకు స్పాన్సర్ చేస్తున్నారు డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్. ఒకసారి గేమ్ రూల్స్ చెప్పానా మీకు? తప్పకుండా. రూల్స్ ఆఫ్ ద గేమ్. మీ దగ్గర ఉన్నాయి కోటి రూపాయలు, మీకు ఇచ్చేస్తాం. ఈ కోటి రూపాయలు మీ దగ్గరే మీ సొంతం చేసుకోవాలి అంటే మీరు 7 ప్రశ్నలకి సమాధానం సరిగ్గా చెప్పాల్సి ఉంటుంది. మీరు సరైన సమాధానం మీద డబ్బులు తీసుకువెళ్ళి ప్లేస్ చేయాలి. ఒకవేళ కనుక మీకు ఎక్కడైనా అనుమానం అనిపిస్తే మీ మనీని స్ప్లిట్ చేసి మరొక ఆప్షన్ మీద మీరు పెట్టచ్చు. అయితే గేమ్లో రూల్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి మాత్రం ఖాళీగా అట్టి పెట్టాలి, మిగతా వాటి మీద మీరు డబ్బులు పేర్చుకోవచ్చు. ఇది చేయడానికి మీ దగ్గర 60 సెకండ్లు ఉంటాయి. డబ్బులు పేర్చుకున్న తర్వాత సరైన సమాధానం అయితే కనుక ఆ డబ్బులు నెక్స్ట్ క్వశ్చన్ కి మీ దగ్గరే ఉండి కంటిన్యూ అవుతాయి. రాంగ్ ఆన్సర్ అయితే కనుక శాశ్వతంగా మీకు చేజారిపోతుంది. జాగ్రత్తగా ఆడండి. 60 సెకండ్లు మాత్రమే ఉంటుంది. మీ దగ్గర ఉన్నాయి 1 కోటి రూపాయలు, నా దగ్గర ఉన్నాయి 7 ప్రశ్నలు. లెట్స్ ప్లే. వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. క్రిస్టి, ఎన్నిసార్లు SMS పంపించావు? నువ్వే పంపించావు నాకు ఎందుకు అనిపిస్తుంది. నేనే పంపించా. ఏంటి మా అది? డాడీ పేరు మీద పంపించాను. ఓకే. అంటే డాడీకి ఇలాంటి జీకే ఇవంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఇది స్టార్ట్ అయిన ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నాకు 6 o'clock ఆఫీస్ అవుతుంది. ఐ రష్ ఫ్రమ్ ఆఫీస్ 6:30కి ఐ విల్ బి నియర్ టీవీ అండ్ 7కి కరెక్ట్గా షో వస్తుంది. ఐ మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అట్ 7.
7 o'clock SMS క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తావా? వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ దెన్ 5 days వరుసనే పంపించాను నేను. Uh-huh. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ సండే ఒక రోజు కాల్ వచ్చింది ఇలా ఆడిషన్స్కి రమ్మని. నమ్మావా ఎవరన్నా ప్రాంక్ చేస్తున్నారు అనుకో? నేను అనుకున్నాను ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నాను. అదే ప్రాంక్ మా డాడీ మీద యూస్ చేశా. ఓ బట్ యూ డెంట్ బిలీవ్ దెన్. అంటే క్యాన్సిల్ అయింది అని చెప్పాను, డాడీ నమ్మేశారు అనమాట. అండ్ అయ్యో డిసప్పాయింట్ అయిపోయారు. సో కూల్గా కూర్చుంటున్నారు ఇంట్లో. సో మళ్ళీ కాల్ వచ్చేసరికి అలా పదండి డాడీ వెళ్ళాలంటే మరి నువ్వేగా చెప్పావు లేదు అన్నారు. సో అలా సో ప్రాంక్ ఇది అటు కళ, ఇటు నిజం, ఇటు అబద్ధం, ఇటు ఆట అన్ని కాదు. ఇది ఇక్కడ ఇప్పుడున్నారు అది నిజం. ఇది నిజం. ఇక్కడ జాగ్రత్తగా ఆడండి. ₹1,00,00,000 మీ దగ్గరే అట్టి పెట్టుకోండి, సొంతం చేసుకోండి. ఆల్ ది బెస్ట్. సో షల్ వి గెట్ ఇన్ టు యువర్ ఆట. మీ మొదటి క్వశ్చన్ కి 2 కేటగిరీస్ ఉంటాయి. ముందు కేటగిరీస్ చూసేద్దాం. కేటగిరీస్ ప్లీజ్. పాటలు, నటులు, సాంగ్స్, యాక్టర్స్. సెలెక్ట్ చేసుకుందాం. నటులు నటులు సెలెక్ట్ నటులా అండి? నటులు. ఆల్ రైట్. వీళ్ళు ఎంచుకుంటున్న కేటగిరీ నటులు. నటులు అనే కేటగిరీకి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ మీకు చెప్తాను. వేణుమాధవ్, సుధాకర్, గుండు హనుమంతరావు, అలీ. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న 1981వ సంవత్సరంలో వచ్చిన సీతాకోకచిలుక చిత్రంలో మొదటిసారి నటించిన హాస్య నటుడు ఎవరు? వేణుమాధవ్, సుధాకర్, గుండు హనుమంతరావు, అలీ. ఆలోచించండి, ఆడండి. టైం స్టార్ట్ అయిపోయింది. 1981లో సీతాకోకచిలుక సినిమాలో మొదటిసారి నటించిన కమెడియన్. Forty seconds more. స్ప్లిట్ చేయాలా? అక్కర్లేదు 30 seconds more. ఆటలోంచి బండల్ కింద పడిపోతే కనుక అది అవుట్ ఆఫ్ ద గేమ్ అవుతుంది. జాగ్రత్తగా పేర్చండి. టైం ఉంది. 20 seconds more. గుండు హనుమంతరావు కాదు. 9, 8, 7, 6, 7. మార్చేద్దామంటే మార్చుకోవచ్చు. బట్ అన్నా 1981వ సంవత్సరంలో వచ్చిన సీతాకోకచిలుక చిత్రంలో మొదటిసారి నటించిన హాస్య నటుడు ఎవరు? ఈ ప్రశ్నకి మీరు వేణుమాధవ్ ని ఎంచుకోలేదు, 0 పెట్టారు. అండ్ సుధాకర్ ని వదిలేశారు, అక్కడ 0. గుండు హనుమంతరావు పై మీరు పెట్టారు 8 lakh rupees. అండ్ ఆలీ అనే ఆప్షన్ పై మీరు ఉంచారు 92 lakhs. ఇక్కడ మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. క్విక్ చేంజ్. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 6 వరకు ఒక్కసారి ఉపయోగించుకోవచ్చు. మీ మనసులో ఏమన్నా అనుమానం ఉంటే మీకు 30 seconds ఎక్స్ట్రా ఇస్తాను. క్విక్ గా చెప్పాలి. క్విక్ చేంజ్ కావాలి.